కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. కొండగట్టు పుణ్యక్షేత్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ రాజన్ను దర్శించుకొని కొండగట్టు దర్శనానికి వెళ్తున్న ఒక భక్తుల వాహనం బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి కెనాల్లో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇప్పటికే కొండగట్టు పుణ్యక్షేత్రంలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. 2019లో చూసుకున్నట్లయితే అక్కడ బస్సు బోల్తా పడడంతో దాదాపు 65 మందికి పైగా మృతి చెందారు. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. అంటే ఈరోజు మంగళవారం, ఈరోజు మధ్యాహ్నం సమయంలో మాత్రం అటు వేములవాడ రాజులను దర్శించుకొని వరంగల్కు చెందిన ఒక కుటుంబం హైదరాబాద్లో నివసిస్తుంటుంది. అయితే సమ్మక్క సారక్క జాతర పురస్కరించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి వేములవాడ రాజులను దర్శించుకొని కొండగట్టు దర్శనానికి వెళ్తున్న క్రమంలో జేఎన్టీయు నాచుపల్లి వద్ద మాత్రం వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో మాత్రం అందులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మీకు ఒకసారి ఆ విజువల్స్ చూపిస్తాను, చూడండి. మీరు ఎంత ఘోరంగా ఆ కాలువలో పడిపోయింది. ఇక్కడ చాలా ప్రమాదాలు. వాళ్ళను అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు, అటువైపు వెళ్ళే ప్రయాణికులు కూడా చూసి వెంటనే అప్రమత్తమై స్థానికంగా ఉండే పోలీసులకు అదేవిధంగా యొక్క అంబులెన్స్ కు సమాచారం అందించడంతో మొత్తానికైతే ఆ యొక్క అందులో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డ వారిని అటు కరీంనగర్ అదేవిధంగా జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మరో వారం రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు ముందుగా ఇటు వేములవాడ రాజన్నను అదేవిధంగా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా ప్రజలు మొక్కుతుంటారు. దానిలో భాగంగానే ఇటు చాలా మంది ప్రజలు కూడా, భక్తులు కూడా ముందుగా అటు రాజన్నను దర్శించుకొని తరువాత ఇటు కొండగట్టు దర్శనానికి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్న తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటారు. అయితే అందులో భాగంగానే ఈ కొండగట్టు దర్శనానికి వెళ్తున్న క్రమంలో మాత్రం నాచుపల్లి జేఎన్టీ కాలేజీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరు మృతి చెందకపోవడంతో మాత్రం అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. మీకు ఒకసారి ఆ విజువల్స్ చూపిస్తాను. ఆ గాయపడ్డ వారిని మొత్తం కూడా హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన వీరందరూ కూడా స్థానికంగా ఉండేవారు వరంగల్, వాళ్ళు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. సో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారులో కొండగట్టుకు వెళ్లే దారిలో ఓ కెనాల్లో పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన శివరాత్రి సురేష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం వేములవాడ దర్శనానికి నేను వెళ్ళాడు. అయితే ఇక్కడ దర్శనం ముగించుకున్న తర్వాత ఈ రోజు మంగళవారం రోజు కొండగట్టు దర్శనానికి వస్తున్నాడు. ఈ క్రమంలో వేములవాడ నుండి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తున్న క్రమంలో జేఎన్టీయు సమీపంలో పోలీసు బ్రేకులు ఫెయిల్ కావడంతో కెనాల్లో పడిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 3 చిన్నారులకు 5 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటిన చికిత్స కోసం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాంతో పాటుగా ఇటు కొంతమందిని కరీంనగర్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే కొండగట్టు అంజన్న క్షేత్రంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారనేది చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతరకు కేవలం 8 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో అక్కడికి భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇంత రద్దీ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే త్వరితగతిన హాస్పిటల్ కు తరలించాలంటే కనీసం అక్కడ ఒక అంబులెన్స్ లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మనం రీసెంట్ గా కూడా చూసాం, కొండగట్టు అంజన్న క్షేత్రం దగ్గర
ఒక నెల క్రితం అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం మొత్తం కూడా ఒక 2 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. కుటుంబంలో మొత్తం కూడా అంటే ఆ కుటుంబంలో చాలా మంది కుటుంబాలు కూడా నివసిస్తున్న సందర్భంలో అగ్ని ప్రమాదం జరగడంతో మాత్రం ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాది వస్తువులు కూడా కాలి బూడిదయ్యాయి. కానీ అక్కడ సరి అయిన సమయానికి అక్కడ మంటలు చెలరేగినప్పుడు స్థానికంగా ఫైర్ స్టేషన్ కూడా సమాచారం అందించారు. కానీ అక్కడ అందుబాటులో ఫైర్ ఇంజన్ లేకపోవడంతో మాత్రం జగిత్యాల నుంచి అంత దూరం నుంచి ఈ యొక్క ప్రమాదానికి జరిగిన ప్లేస్ కు రావడానికి మినిమం 1 గంట టైం పట్టడంతో మాత్రం అక్కడ మొత్తం దాదాపు 12 షాపులకు పైగా ఖాళీ బూడిదయ్యాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. వాళ్ళ కుటుంబం మొత్తం కట్టుబట్టలతో బయటకు వచ్చింది. చాలా మంది అక్కడికి వచ్చి పరామర్శించారు. ప్రభుత్వం ఈ సహాయం చేస్తాం ఆ సహాయం చేస్తామని కూడా ప్రగల్భాలు పలికారు. కానీ వాళ్ళకు అందింది మాత్రం శూన్యం. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొండగట్టు క్షేత్రం అనేది తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. అక్కడికి చాలా మంది ప్రతిరోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులు ఆ కొండగట్టు అంజనను దర్శించుకోవడానికి వస్తుంటారు. కానీ అక్కడ మాత్రం కనీస సదుపాయాలు లేకపోవడంతో అటు భక్తులు అక్కడ నివసించే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా అక్కడ వాళ్ళకు సపర్యలు చేస్తుంటారు. వాళ్ళకు అప్పటి మంతం ఉపశమనం కలిగిస్తున్నారు. కానీ అక్కడ ఒక అంబులెన్స్ కానీ ఒక ఫైర్ ఇంజన్ కానీ సదుపాయం లేకపోవడంతో మాత్రం భక్తులు అవస్థలు పడుతున్నారు. సో ఇక్కడ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కొంతసేపటి వరకు కూడా అక్కడ అంబులెన్స్ రాదు. అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే గంట వరకు కూడా అక్కడికి ఫైర్ ఇంజన్ రాకపోవడంతో మాత్రం అక్కడ పెను విషాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు అక్కడ ఛిద్రమైన పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు నాయకులు ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఎంతో మంది సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని మాత్రం వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు అటు వేములవాడ రాజలను దర్శించుకొని కొండగట్టు దర్శనానికి వస్తుంటున్నారు. ఇలాంటి ప్రమాదములు జరిగినప్పుడు అక్కడ ఇలాంటి అంబులెన్స్ కానీ లేదంటే ఫైర్ ఇంజిన్ కానీ అక్కడ అందుబాటులో ఉంటే ఎలాంటి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించవచ్చు. అంటే పెద్ద ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా అక్కడ ఉన్న ఆ యొక్క 2 సౌకర్యాలు అక్కడ ఉన్నట్లయితే అటు ఆస్తి నష్టం కానీ ఇటు ప్రాణ నష్టం కాడ కూడా జరిగే అంచనా తక్కువ ఉంటుంది. కానీ భక్తులు వేడుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం ఇలాంటి విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కూడా ఇటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మనం కొన్ని రోజులుగా కింద చూసుకున్నాం. అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందిస్తే దాదాపు గంట సేపటికి వస్తే అక్కడ మొత్తం షాపులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సో అంతకు ముందు కూడా అక్కడ 2019లో 7 సంవత్సరాల క్రితం అక్కడ బస్సు ప్రమాదం జరిగింది. అక్కడ 65 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అక్కడ అందుబాటులో అంబులెన్స్ లేకపోవడంతో మొత్తం ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ఇప్పటికైనా అధికారులు అక్కడ ఎమ్మెల్యే కానీ తక్షణంగా అక్కడ ఒక ఫైర్ ఇంజన్ ఒక అంబులెన్స్ అక్కడ విధులు నిర్వహించాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే అక్కడి నుండి ఆసుపత్రికి తరలిస్తే గనుక కొంతలో కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని కూడా ఇటు భక్తులు కానీ ఇటు ప్రజలు కానీ కోరుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇక్కడ ఈరోజు జరిగిన ప్రమాదంలో మాత్రం అక్కడ ఆ యొక్క కుటుంబంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో మాత్రం అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దానికి సంబంధించిన కేసును కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కారణం ఏంటనే వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ బ్రేకులు ఫెయిల్ అవడంతో మాత్రం ప్రమాదం జరిగింది. 12 మంది గాయపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో మాత్రం అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సమ్మక్క సారలమ్మ జాతర కేవలం వారం రోజులు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ తక్షణంగా అక్కడ ఫైర్ ఇంజన్ అదే విధంగా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది.